రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ విజయ్ దేవరకొండ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఐ షేక్ మై మౌత్ ఫర్ అప్‌కమింగ్ మై 3 ఫిలిమ్స్ అని అన్నారు. అంటే మిగతా 3 సినిమాలకు నేను నా నోరు మెదపను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ ఆయన ఎందుకు ఇచ్చారు? దీనికి రీజన్స్ ఏమై ఉంటాయి సార్? రీజన్స్ ఏం లేదు. అనవసరమైన కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడం, అదేదో ఆ ప్రభావం సినిమా మీద పడటం, అంచనాలు పెంచటం కావచ్చు. అంటే సినిమాకి ఈయన మాట్లాడినటువంటి ధోరణి అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఆయన మాట్లాడిన మాటలే కాదు, ఆయన గెటప్ కూడా కొంచెం వెరైటీగా, అది సినిమా సక్సెస్కి కూడా దోహదం చేయొచ్చు. సినిమా సక్సెస్కి దోహదపడుతుందనే ఉద్దేశంతోనే ఆయన అలాగే ఆ గెటప్లతో లుంగి కట్టుకుని రావటం, ఇలా గెటప్ దగ్గర నుంచి ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేయటం కోసం మాత్రమే తను కొంత బోల్డ్గా వ్యవహరించిన మాట వాస్తవం. అయితే దాన్ని పనిగట్టుకుని చాలామంది ట్రోల్ చేశారు, గందరగోళం చేశారు. ఇది విసుగు తెప్పించే రేంజ్కి వెళ్ళింది. రెండోది, తనకి ఇటీవల కాలంలో తన రేంజ్ సక్సెస్ పడలా. అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందం అవును. సినిమా పెద్ద విజయం సాధించింది. గీత గోవిందం తర్వాత మళ్ళీ ఏ సినిమా ఆ రేంజ్లో నిలబడలేదు. ఇప్పుడు మళ్ళీ దాదాపు అదే కాంబోలో సినిమా వస్తోంది. పైగా ఇది ఫ్యామిలీ మ్యాన్ కథ అని చెప్తున్నాడు. ఇది ఈ ఫ్యామిలీ మ్యాన్ కథ మనం సినిమా గురించి అంచనాలు పెంచేలాగా వద్దు, మాట్లాడొద్దు అనేది ఆయన ఉద్దేశం. అంటే కాంట్రవర్సీ చేసే వాళ్ళ ఉద్దేశాలు ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏం మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తారు చేయదలుచుకున్నప్పుడు. ఎవరు టార్గెట్ చేస్తున్నారు అనే దానికి కూడా రకరకాల వ్యవహారాలు ఉన్నాయి అక్కడ. అంటే విజయ్ దేవరకొండ ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడు, ఏ ఏరియాలో అనేది, ఎవరు ట్రోల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఈ ట్రోలింగ్ కల్చర్ అయితే దాని మీద అంటే కాన్సన్ట్రేషన్ ఉంది. విజయ్ దేవరకొండ మీద కేంద్రీకరణ ఉండటం వల్లనే ట్రోలింగ్ జరుగుతోంది. కాబట్టి ఎందుకు అవకాశం ఇవ్వాలి వాళ్ళకి? అంటే సినిమా అనేది కేవలం విజయ్ దేవరకొండ వ్యవహారం మాత్రమే కాదు కదా, దాని మీద ఆధారపడి కొన్ని జీవితాలు ఉంటాయి. ఆ సినిమా సక్సెస్ మీద తను అనవసరంగా దాని మీద అంచనాలు పెంచి, లేకపోతే దాన్ని వివాదాస్పదం చేయటం ద్వారా ప్రజల నోళ్లలో నానేటట్టు చేయటం, ఒక అంచనాలు పెంచి థియేటర్కి వెళ్ళిన వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా లేదని డిసప్పాయింట్ అవటం, ఆ డిసప్పాయింట్మెంట్ ఫెయిల్యూర్గా బాక్సాఫీస్ దగ్గర నమోదు కావటం, ఈ వ్యవహారం అంతా అవసరమా? తన పర్సనల్ కెరియర్కి మాత్రమే కాదు, సినిమా భవిష్యత్తుకు కూడా ఇబ్బందికరమైన వ్యవహారం. అందుకని అవసరమైనది మాత్రమే మాట్లాడదాం, అనవసరమైనటువంటి లీడ్లు ఇవ్వకుండా మాట్లాడదాం. అంటే నోరు మెదపను అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అసలు మాట్లాడను. ఈ క్షణం నుంచి రాఘవేంద్రరావు గారు ఆయన కెరియర్ ప్రారంభం నుంచి ఏ సక్సెస్ మీట్లోనూ, సద్దినోత్సవాల సభల్లోనూ ఎక్కడ ఆయన మాట్లాడలేదు. అడవిరాముడు లాంటి హ్యూజ్ సక్సెస్ వచ్చినప్పుడు, విజయవాడలో సద్దినోత్సవం జరిగినప్పుడు కూడా ఆయన డయాస్ మీద ఏర్పాట్లలో నిమగ్నం అయ్యాడు తప్ప మైక్ ముందుకు వచ్చి మాట్లాడలేదు. ఈ షీల్డ్లు బహూకరించే వాళ్ళ దగ్గరికి అందించటము, ఇలాంటి ఒక రకంగా బాయ్ తరహా పనులన్నీ చేశాడు ఆయన ఆ రోజు వేదిక మీద. ఆ పద్ధతిలో వ్యవహరిస్తాడని కాదు విజయ్ దేవరకొండ. తను ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడి, సినిమా మీద అనవసరమైన వివాదాలు రేపటము, లేకపోతే వివాదాలు రేపే అవకాశాన్ని అవతల వాళ్ళకి ఇస్తూనో ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు అనేది. అంటే కొంచెం కాషన్ తీసుకుంటున్నాడు ఆయన, కొంచెం కాన్షియస్గా ఉండాలని అనుకున్నాడు. ఆ కాన్షియస్గా ఉండాలి అనుకోవడానికి కారణం ఏమిటంటే, ఈ అనవసరమైన రప్చర్ వలన అంచనాలు పెరుగుతున్నాయి. ఈ అంచనాలు పెరిగినటువంటి అంచనాలను అందుకునేలాగా సినిమా లేకపోతే అది సక్సెస్ అవ్వచ్చు కూడా. ఒకసారి ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో థియేటర్కి వెళ్ళి గాయపడినటువంటి ప్రేక్షకుడు ఆవేదన చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఆవేదన విన్నవాడికి అసలు ఆ థియేటర్ వైపే వెళ్ళబుద్ధి కాదు. ఇది ఒక్కొక్కసారి సినిమాని కిల్ చేస్తుంది కూడా. అందుకని ఎందుకు వచ్చిన గొడవ, ఇది కేవలం మన పర్సనల్ అఫైర్ కాదు. సినిమా అనేది సామూహిక క్రియ.
చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు దీనిలో. అందుకని ఇది ఏదో పర్సనల్ లెవెల్లో తీసుకుని మనం యుద్ధం చేయటం కరెక్ట్ కాదని ఒక ప్రాక్టికల్ దీనిలోకి వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఫ్యామిలీ మ్యాన్ తాలూకా వ్యవహారం మాత్రమే కాదు, ఆ రాబోయేటువంటి సినిమాలు తను సైన్ చేసినటువంటి ఇతర సినిమాల వ్యవహారంలో కూడా ఇదే పద్ధతి పాటిస్తాను. అంటే ఏది మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడి తనని తాను అంటే ఒక యాటిట్యూడ్ ఉంటుంది తనకి. అర్జున్ రెడ్డి లాంటిది ఆ యాటిట్యూడ్ ఉంటుంది విజయ్ దేవరకొండలో ఇన్బిల్ట్ అనేది ఒక అభిప్రాయం ఉంది ప్రపంచానికి. దాన్ని ఎందుకు ఆ జనం ఆల్రెడీ తన నుంచి అది ఆశిస్తున్నారు కాబట్టి అది ఇవ్వకపోతే ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జనంలో ఉన్నటువంటి తన ఇమేజ్ మేరకు చెలరేగిన సందర్భాలే తప్ప వాంటెడ్గా చేసినవి కాదు. కానీ అవతల వాళ్ళు దాన్ని ఇంకొక ప్రయోజనానికి వాడుకోవటం అనేది ఇబ్బందికరంగా మారుతున్నటువంటి సందర్భంలో కనీసం కొంత సంయమనంతో వ్యవహరించాలి అనేది. యాటిట్యూడ్ ఉంది ఇతనికి, ఇతని నుంచి అది ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఆడియన్స్కి కూడా కనెక్ట్ కావాలి. అవుతూనే అవతల వాళ్ళకి తన మీద ట్రాల్ చేసేటువంటి అవకాశం ఇవ్వకుండా కూడా జాగ్రత్త పడాలి. అంటే డిజైన్ చేసుకోవాలి ప్రాపర్గా. అన్డిజైన్డ్గా వెళ్ళటం వలన జరిగినటువంటి నష్టాలు ఆయన ఆల్రెడీ చూశాడు. కాబట్టి ఆ నష్టాల నుంచి తనని తన సినిమాలని కాపాడుకోవడం కోసం కొంచెం కాన్షియస్గా ఉండి ఫంక్షన్స్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కొంచెం కాన్షియస్గా మాట్లాడదలుచుకున్నాను నేను అని చెప్పడంలో కూడా యాటిట్యూడ్ ఉంది, ఒక దాడి ఉంది. అంటే మీరందరూ కలిసి నా మాటలను ఇలా వక్రీకరించు ఓడించు అన్న పద్ధతిలో, వక్రీకరించు ఓడించు అనేది అదొక సబ్జెక్ట్. తర్కశాస్త్రంలో దానికి ఒక స్థానం ఉంది. ఆ పద్ధతిలో నా మీద దాడులు చేస్తున్నారు, మీరు నేను ఏది మాట్లాడినా వక్రీకరించి నన్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు, దీనికి అవకాశం ఇవ్వను మీకు. దీనికి అవకాశం ఇవ్వకుండా నా సినిమాలను కాపాడుకునే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి ఇప్పుడు రేపు రాబోయే సినిమా దిల్ రాజు సినిమా మాత్రమే కాదు, పరశురామ్ దిల్ రాజు కాంబోలో వస్తున్న సినిమా అది. ఆ సినిమా గురించి మాత్రమే కాదు, భవిష్యత్తులో తనతో సినిమాలు చేసే వాళ్ళకు కూడా ఒక భరోసా కల్పించడం అనే వ్యూహంలో భాగంగానే ఈ ప్రకటన లాంచ్ చేశాడు ఆయన. సో కాన్షియస్గా ఉన్నాడు అనేది. తను ఎలాగో బెటర్ సబ్జెక్టులే చేస్తాడు, కొంచెం డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటాడు. ఒకసారి పెద్ద నిర్మాత అవడం వలన ఆయన్ని అలా కాదు అని చెప్పే పరిస్థితి లేకపోవడం చేత కొన్ని సందర్భాల్లో ఓకే అని వెళ్ళిపోయిన చరిత్ర ఉంది. అలా దెబ్బతిన్న సినిమాలు కూడా ఉన్నాయి. కేఎస్ రామారావు గారి బ్యానర్లో వరల్డ్ ఫేమస్ లవర్ అలా వచ్చింది. ఆ సినిమాలో ఇతని ఫెయిల్యూర్ కంటే కూడా వాళ్ళు అనుకున్నటువంటి స్క్రిప్ట్లో, ఆ స్క్రిప్ట్ డిజైనింగ్లో ఉన్నటువంటి సమస్య.